మూవింగ్ ఆన్ బాసర ట్రిపుల్ స్టూడెంట్స్ స్వాతి ఆత్మహత్యతో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. క్యాంపస్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆందోళనకారులు. అయితే ఆందోళనకారులని ఇక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. బాసరలో ప్రస్తుతం ఏబీవీపీ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. ట్రిపుల్ క్యాంపస్ దగ్గర భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించారు. బాసర రైల్వే స్టేషన్ లో అడుగడుగునా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. చెక్ పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సుల్లో సోదాలు జరుగుతున్నాయి. బాసర ఆలయంలో కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏబీవీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. అయితే లాఠీ చార్జ్ కి నిరసనగా బాసర ట్రిపుల్ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బాసర రైల్వే స్టేషన్ కి చేరుకున్న ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్న ప్రతి ఒక్క ప్యాసింజర్ ని కూడా పరిశీలించి మరీ పంపిస్తున్నారు పోలీసు అధికారులు. రైట్ నౌ అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి దివాకర్ మనకు వివరిస్తారు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దివాకర్ రెడ్డి అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారట. ఎందుకు ఈ స్థాయిలో తనిఖీలు? రైట్, మొత్తం మీద బాసర పోలీస్ వలయంలోనే ఉంది. ఇంకా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. రైల్వే స్టేషన్లోకి వచ్చే ప్రతి రైలుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. మనం ప్రస్తుతం బాసర రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా చూడవచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి రైల్లో వస్తున్నటువంటి ప్యాసింజర్లను, యువతను కూడా ఇక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఒక రూమ్లో నిర్బంధించి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 600 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఎప్పటికప్పుడు వాహనాల్లో తరలిస్తున్నారు. వాళ్ళని తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. అటు ట్రిపుల్ వద్ద అసలు ఎలాంటి వాహనాలను కూడా అనుమతించడం లేదు. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ వలయంలోనూ ఉన్నాయి. పోలీస్ ఆంక్షల్లోనే ఇంకా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అటు ధర్మాబాద్ వైపు నుంచి పంట పొలాలలో నుంచి ట్రిపుల్ వచ్చేందుకు ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అటు మేడ్చల్ నుంచి నిజామాబాద్ బాసర్ వైపు వచ్చే ప్రతి వాహనాలు అంటే ప్రధాన కేంద్రాల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అన్ని వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు ఆర్టీసీ బస్సులను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏబీవీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా ముట్టడించి తీరుతామని చెప్పి వారంతా ఇప్పటికీ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బాసర ట్రిపుల్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు గవర్నమెంట్కి వన్ సైడ్ సపోర్ట్ చేసుకుంటా విద్యార్థులను అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు 1000 మందితోనే కాదు, రేపు రానున్న రోజుల్లో 1,00,000 మంది విద్యార్థులతో బాసర ట్రిపుల్ ముట్టడి చేయడం జరుగుతుందని. అంటే మొత్తం మీద అరెస్టులు ఎప్పటికప్పుడు ఏబీవీపీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 600 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు ఆర్జీయూకేటీకి వెళ్లే అన్ని దారులను కూడా మూసివేయడం జరిగింది. అటు ఆలయంలో కూడా భక్తులు వచ్చేవారిని పరిశీలిస్తున్నారు. అక్కడ భక్తులకు ఇబ్బంది కూడా పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అక్కడ దర్శనాలకు సంబంధించినటువంటి జాప్యం జరుగుతుందని చెప్పి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.